దేవుడు మనకి అద్భుతమైన శక్తిని ఇచ్చాడు. మళ్ళా అదే మనుషులు ఎవరిని మిరింగేస్తున్నారు? యేసయ్యని మిరింగేస్తున్నారు. అయినా సరే ఆయన ఏమన్నాడో తెలుసా? వీళ్ళని కొట్టేయండి, వీళ్ళని చంపేయండి, వీళ్ళని కింద పడేయండి, వీళ్ళని శపించండి అని అన్నాడా? లేదు. ఏమని అడుగుతున్నాడు? వారి అజ్ఞానాన్ని బట్టి క్షమించండి. వీళ్ళకి ఏం చేస్తున్నారో ప్రభు వాళ్ళకి తెలియట్లే, బుర్ర పనిచేయట్లే, వీళ్ళ జ్ఞానము సరిగా లేదు, వీళ్ళ ఆలోచనలు ఏమీ కూడా సరిగా లేవు, అందుకని వీరిని క్షమించు. ఇప్పుడు ఈ మాట నీకు ఎలా కనెక్ట్ చేస్తానంటే చదవమని చెప్పి నేను కాలేజీలోనో స్కూల్లోనో జాయిన్ చేశారు. అర్థమైందా? చదవకుండా తెక్కేసాలు వేసావు అనుకో, నువ్వు ప్రిన్సిపల్ గారు పిలుస్తారు మీ నాన్నగారిని పిలిచి, మీ వాడికి బుర్ర ఏం పని చేయట్లేదు, స్కూల్లో సరిగా చదవట్లేదు, కాలేజీలో సరిగా చదవట్లేదు, వాడికి బుర్ర పని చేయట్లేదు అంటే నువ్వేమంటావు తెలుసా? తల్లిగా తండ్రిగా, అయ్యయ్యా ఒకసారి ప్లీజ్ ఈ ఒక్కసారికి వారిని వదిలేండి, క్షమించి వదిలేండి, ఈ ఒక్కసారికే, ఇంకెప్పుడో నువ్విస్తున్నట్టు భరోసా నేనేనయ్యాడు తండ్రిని, నేనే అతని వైపు ఉన్నవాడిని. టీచర్స్ వచ్చి అంటారు అప్పుడు, బాబోయ్ మీ అబ్బాయి చాలా దారుణం అండి, లేకపోతే మీ అమ్మాయి చాలా దారుణం అండి, మాట ఉందండి అంటే అప్పుడు అంటున్నావు నువ్వు, నీకేం తెలీదు, నాకు తెలుసు, నేను చెబితే వింటారు, నేను చెప్పాల్సిన విధంగా నా బిడ్డకు చెబితే వింటుంది అనే భరోసా నువ్వేదైతే ఇస్తున్నావో, యేసుక్రీస్తు వారు సిలువలో 3.5-4 అంగుళాలు మేకులు దిగి బాధ అనుభవిస్తున్న యేసయ్య ఎవరితో అంటున్నాడో? తండ్రితో. ఏమని? వీరేం చేస్తున్నారు?